హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎవరో కూడా వదులుకోవద్దు. దీనికి అర్హత వచ్చేపాటికి 10వ తరగతి. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఏజ్ కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చండి. ఈ జాబ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియోలో మీకు అర్హత, వయసు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అలాగే అప్లికేషన్ లింక్ కూడా మీకు, నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి వివిధ రకాలైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ముందుగా మీ అందరికీ సంబంధించినటువంటి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ అండి, అంటే టెన్త్ క్లాస్ ఉంటే చాలండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్లో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి, ఎవరో కూడా వదులుకోవద్దండి. ఈ జాబ్స్ అనేవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎందుకంటే దీనికి రెగ్యులర్గా భర్తీ చేస్తున్నారు. సో ఈ జాబ్స్ అన్నవి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనికి శాలరీ విషయానికి వస్తానండి. శాలరీ కూడా లెవెల్ 2 ప్రకారం 19,900 ఇస్తారు. బట్ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 35,000 దాకా వస్తుందండి శాలరీ. మీకు ఎక్సలెంట్ శాలరీ అండి. అంతేకాకుండా దీనికి ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1 ఫిబ్రవరి నాటికి 18 to 50 ఉండాలండి ఏజ్. ఈ యొక్క క్వాలిఫికేషన్ నుండి ఇంత 18 to 50 ఏజ్ ఉంటే కనుక కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొఫెన్సీ కింద కంప్యూటర్లోని ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్లో, పవర్ పాయింట్ కావాలండి. దీనికి ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. జస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే కావాలండి, జస్ట్ బేసిక్ అంతే. ఎంఎస్ వర్డ్ అంటే ఓన్లీ టైపింగ్ అండి. ఇంగ్లీష్లో అయితే కనుక 40 words per minute టైప్ చేయాలి. అదే మీరు హిందీ వచ్చినట్లయితే కనుక 35 words per minute టైప్ చేయాలండి. జస్ట్ మీ స్కిల్స్ అన్నది టెస్ట్ చేస్తారండి అంతే, ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. వీటికి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఉన్నట్లయితే కనుక మీరు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్లోని ఇంకా వివిధ రకాలైన పోస్టులు భర్తీ చేస్తున్నారండి. ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఎవరైతే బీఈడీ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి 21 నుంచి 35 దాకా అప్లై చేసుకోవచ్చండి. దానికి ఫిబ్రవరి 1కి 35 ఉండాలండి. అలాగే దాంట్లో కూడా మనకి దీనికి వచ్చేవాడికి శాలరీ కూడా అండి 30,000 అండి పర్ మంత్. 30,000 శాలరీ కూడా ఇస్తారంట. నోటిఫికేషన్లోని ఏజ్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఒకసారి మీరు చూడండి. ఈ వచ్చేపాటికి మీకు కాంట్రాక్చువల్ పోస్టులు అండి. ఎవరైతే డిగ్రీతో పాటు బీఈడీ కూడా చేసుకుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అన్నది అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేపాటికి సీటెడ్ కానీ స్టేటెడ్ కానీ పేపర్ 2 క్వాలిఫికేషన్ అయి ఉండాలండి. అలాగే ఇంగ్లీషు అండ్ హిందీకి సంబంధించి ప్రొఫెషనల్స్ అయితే ఉండాలండి, ప్రొఫెషన్సీ అయితే ఉండాలండి. ఈ క్వాలిఫికేషన్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కూడా నోటిఫికేషన్లు ఇచ్చారండి. ఇవి కూడా కాంట్రాక్చువల్ పోస్టులు అండి. ఇక్కడ వీళ్ళకి ఏజ్ వచ్చేపాటికి 18 నుంచి 50 years ఇచ్చారు. అది కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 50 సంవత్సరాలు ఉండాలండి. వీళ్ళకి శాలరీ వచ్చేపాటికి 25,000 పర్ మంత్ ఇస్తున్నారు. మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు ఎల్డీసీ పోస్టులకి అయితే 10th క్లాసేనండి. అదే మీకు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే ఈ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే కనుక వాళ్ళకి ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ అన్నది ఉండాలండి. సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి పర్ మంత్ వచ్చేపాటికి 25,000 అండి శాలరీ. ఎటువంటి అలవెన్సెస్ ఉండవు, ఎందుకంటే ఇది కాంట్రాక్చువల్ పొజిషన్ కాబట్టి పర్ మంత్ 25,000 పే చేస్తామని క్లియర్గా దీంట్లో అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం చూద్దామండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన
నోటిఫికేషన్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అన్నది ఫస్ట్ అప్లికేషన్ మీద మీ ఫోటో ఒకటి అంటించాలండి. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అన్నది అక్కడ మెన్షన్ చేయాలి. ఎల్డిఎస్సి అయితే ఎల్డిసి, ల్యాబ్ అసిస్టెంట్ అయితే ల్యాబ్ అసిస్టెంట్, యూడిసి అయితే యూడిసి అలాగా. నెక్స్ట్ వచ్చేవాడికి కేటగిరీలోనే మీ క్యాస్ట్ అన్నది రాయాలండి. అంటే ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, జనరలా, ఏదైతే అది అక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలండి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు రాయాలండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేము, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయాలి. డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ ఏజ్ కూడా మెన్షన్ చేయాలండి. అంటే ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అయినాయి అన్నది క్లియర్గా మెన్షన్ చేయండి. అప్లికేషన్ మాత్రం ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దండి. చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలండి. కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ మెయిల్ ఐడి అవి కూడా ఇవ్వాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ కూడా ఇచ్చారండి. 10th క్లాసు, 11th గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈడి, ఎంఈడి, సీటెక్, స్టేటెక్ అని ఇక్కడ మీకు వచ్చేవాడికి మీరు ఏది 10th క్లాసు ఏ బోర్డులో చదివారు, ఏ ఇయర్లో పాసు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే ప్రతిదీ కూడా మీరు ఎక్కడ దాకా అంటే బీఈడి చదివితే బీఈడి, గ్రాడ్యుయేట్ చదివితే గ్రాడ్యుయేట్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే కనుక అటాచ్డ్ కాపీస్ అని ఉన్నాయండి. అంటే దీనికి ఏ కాపీస్ అనేది మీరు అటాచ్ చేస్తున్నారో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే దాని కింద టేబుల్ వచ్చేప్పటికి మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండి. అంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ లేకపోతే టేబుల్ అన్నది వదిలేయండి, అదేం పెద్ద మ్యాండేటరీ కాదు మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మీ హాబీస్ అండి. అలాగే డాక్యుమెంట్ అటాచ్మెంట్, అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అనేవి పెడుతున్నారు, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీది, బీటెక్, అలాగా ప్రతిదీ కూడా 1 by 1 లిస్ట్ ప్రకారం ఇక్కడ రాయాలండి. ఫైనల్గా మీరు ఏం చేయాలంటే ఈరోజు డేటు అండ్ మీ సిగ్నేచర్ అన్నది పెట్టాలండి. మీరు చదివిన క్వాలిఫికేషన్కి ప్రతి కాపీ కూడా, అంటే 10th, ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టి సెల్ఫ్ అటెస్టేషన్ ఒకటి పెట్టి 22 రూపీస్ స్టాంప్ అండి. మీరు ఫిల్ చేసిన ఫామ్తో పాటు మీ సర్టిఫికెట్స్ కూడా అండి. అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఏదైనా సరే. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రతి దాని మీద సిగ్నేచర్ చేసి జిరాక్స్ తీసి దాంట్లో పెట్టాలండి. దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్ రాసిన ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని దాని మీద మీరు 22 రూపీస్ సంబంధించిన పోస్ట్ స్టాంప్ అయితే అంటించి అది కూడా మనం మొత్తం కలిపి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టాలండి. ఎన్వలప్ కవర్ టాప్ సైడ్లోనండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో లైక్ ఎల్డీసీ, ల్యాబ్ అసిస్టెంట్ అలాగా అక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలండి. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ రాయాలి. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కవర్ని ఎక్కడికి పంపించాలని అనుకుంటున్నారా? ఈ అప్లికేషన్ అన్నది మనకి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లోనే అడ్రస్ ఇచ్చారండి. నోటిఫికేషన్లోనే నేను హైలైట్ చేశానండి. ఆ అడ్రస్కి ఈ కవర్ అన్నది పోస్ట్ చేయాలి. అది కూడా మీరు స్పీడ్ పోస్ట్ చేస్తే తొందరగా వెళ్ళిపోతుంది అనుకుంటారమ్మా. స్పీడ్ పోస్ట్ కాదండి, ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలి. అది కూడా 9వ తారీఖు ఫిబ్రవరికి రీచ్ అయ్యేటట్టు పంపించండి. ఎవరు కూడా డిలే చేయొద్దు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ కూడా ఉందండి. 500 రూపీస్ డీడీ అండి. 500 రూపీస్ డీడీ, దీన్ని కూడా మనం పంపించాల్సిన అవసరం ఉంటుందండి. 500 రూపీస్ డీడీ అండి, దీన్ని కూడా మనం పంపించాలి. డీడీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్లోనే ఎవరి పేరు మీద డీడీ తీయాలన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. వాళ్ళ పేరు మీద డీడీ తీసి ఆ స్లిప్ని కూడా మీరు అప్లికేషన్లో పెట్టి జాగ్రత్తగా నా ఆర్డినరీ పోస్ట్ చేయండి. స్పీడ్ పోస్ట్ అయితే వద్దండి. ఇదండి ఇవాళ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ రిక్రూట్మెంట్ అండి. ఇది మనకి ఇనిషియల్గా ఎక్కడంటే పోస్టింగ్ ఇచ్చేది జమ్మూ కాశ్మీర్ అండి. మీరు అనుకోవచ్చండి మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళి మేము ఎలా చేస్తాము అని. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అన్నది మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయండి మన ఇండియాలోని. లైక్ హైదరాబాదు, విశాఖపట్నం. మీరు 1 year అండ్ 2 years అక్కడ చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చండి. ఆ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు వాళ్ళు. సో మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. అప్లికేషన్ మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేసి వాళ్ళకి పంపించండి. ఇండియన్ సిటిజన్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాబ్స్ కన్నదే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.